జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా పనిచేస్తున్న నేతకే జూబ్లీహిల్స్ టికెట్ కేటాయిస్తామని పొన్నం తెలిపారు. అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ ఫైనల్ చేస్తుందన్నారు. సర్వేలు అంతర్గత వ్యవహారాలు చూసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. అభ్యర్థుల ఎంపిక మా చేయిలోది కాదు, ఏఐసిసి చూసుకుంటుంది. కానీ ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీహిల్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థుల దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు, ఎటువంటి దాని లోపల మళ్ళీ అందరూ కూడా ఇక్కడ ఆశావాహులు కూడా అందరూ కలిసి 7 డివిజన్లలో తిరుగుతారు, పార్టీని బలోపేతం చేస్తారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. పార్టీ సర్వేల ద్వారా, పార్టీ నాయకత్వంకు ఉన్నటువంటి సమాచారం ద్వారా పార్టీ నిర్ణయిస్తుంది. కానీ బయట నుంచి ఎవరు ఆశావాహులకు సంబంధించి ఇక్కడ ఈ జూబ్లీ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిపై మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నేతలు పర్యటించారు. బై ఎలక్షన్ సంబంధించి కీలకమైనటువంటి అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్థానికంగా ఉండేటటువంటి నేతలకి పార్టీ టికెట్ ఇస్తుందనేటటువంటి హాట్ కామెంట్ చేశారు. మరోవైపు అభ్యర్థులు ఎవరున్నా అందరూ కలిసి పార్టీ కోసం పనిచేయాలి, టికెట్ ఎవరికి వస్తుంది అనేది కూడా పార్టీ త్వరలో డిసైడ్ చేస్తుంది అనేది కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు, ఆశావాహులు కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఆశిస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారు జూబ్లీహిల్స్ అన్ని డివిజన్లు, జూబ్లీహిల్స్ అన్ని డివిజన్లలో వారు పర్యటిస్తారు. అంతేకాకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. బయట వారికి నియోజకవర్గంలో ఈ యొక్క టికెట్ దక్కుతుంది తప్ప ఇతర నియోజకవర్గాల్లో ఉండేటటువంటి నేతలకు, చుట్టపుగా వచ్చేటటువంటి నేతలకు టికెట్ ఇవ్వకపోవడం అనేది స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసిన విధంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం అనేటటువంటి ధీమాను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు ఎవరైతే మెరుగైన విధంగా పార్టీకి సేవలు అందిస్తారు, గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి అభ్యర్థుల పైన సర్వే కూడా పార్టీ ఇంటర్నల్ గా నిర్వహిస్తుంది. ఎవరికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని చెప్పి వారికి టికెట్ దక్కుతుంది అనేది కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండబోతా ఉన్నారనేటువంటిది కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ ఎవరిని అంతిమంగా అభ్యర్థిగా నియమించినప్పటికీ కూడా పార్టీ నేతలందరూ సమన్వయంతో ఈ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలనేటటువంటి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. రైట్ రాజు, థ్యాంక్ యూ.